హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఈ బీట్రూట్ ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేద్దామో చూసేద్దాం. ఇప్పుడు ఇలా బీట్రూట్ అంతా ఫీల్ చేసుకొని ఇలా సన్నంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 1/2 kg బీట్రూట్తో చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కావాల్సిన గిన్నె తీసుకొని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఇలా రంగు మారాక మినపప్పు వేసుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్లు. ఈ మినపప్పు వేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అలాగే 5-6 పచ్చిమిర్చి ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆనియన్ మెత్తబడినాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనము కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బీట్రూట్ని అంతా ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా బీట్రూట్ అంతా వేసుకొని బీట్రూట్ కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించాలి, మధ్య మధ్యన కలుపుతూ. బీట్రూట్ మెత్తబడేంత వరకు బాగా ఉడికించాలి. ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులోకి మనము కారం తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారము, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా మళ్ళీ ఉడికించాలి. ఇలా బీట్రూట్ బాగా మెత్తబడేంతకు ఉడికిస్తే మధ్య మధ్యన కలుపుతూ ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు మనము నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. పెసరపప్పు ఇలా ముందే కడిగి నానబెట్టుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఇలా నానబెట్టుకొని కడిగి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా ఇందులో కలిసేటట్టు కలుపుకొని మూత పెడుతూ ఉడికించాలి. ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. బీట్రూట్ చాలామంది తినరు, బాగుండదని. కానీ ఇలా చేసి చూడండి, చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఈ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బీట్రూట్ ఫ్రై అయితే ఇప్పుడు దగ్గర పడినట్టే అండి. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.